హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఒక వాక్యూమ్ క్లీనర్ అనేది ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. అది నేను యూజ్ చేసిన తర్వాత దాని ప్రోస్ అండ్ కాన్స్, దాని డీటెయిల్స్, ఎలా పనిచేసింది, ఏంటి, ఎలా యూజ్ అవుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఓన్లీ వాక్యూమ్ క్లీనర్ గురించి మాత్రమే ఉంటుంది. అది నేను తీసుకున్నాను అండ్ ఆల్సో రిటర్న్ కూడా చేసేసాను. ఎందుకు రిటర్న్ చేశాను అనేది కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఎందుకు నేను వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా చెప్తాను. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాక్యూమ్ క్లీనర్ నాకు ఎందుకు అవసరం అనిపించిందంటే, సడన్గా ఇక్కడ ఈ ఇంట్లో ప్రస్తుతానికి ఇది ఒక 3 BHK విల్లా ఫ్రెండ్స్. మేము ఉంటున్నది మేడ మీద 2 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఒక థియేటర్ రూమ్ ఉంటుంది, కిందన ఒక బెడ్రూమ్ ఉంటుంది. అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. అండ్ కిచెన్లో కానీ, హాల్లో కానీ, మేడ మీద బెడ్రూమ్స్లో కానీ అన్నిట్లో కూడా స్లైడింగ్ డోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ఇంట్లో. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా వీడియోస్లో హాల్లో ఒక స్లైడింగ్ డోర్ ఉంటుంది. మీరు రెంటెడ్ హోమ్ టూర్ అనేది నేను ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. ఈ ఇంటికి వచ్చిన 1 monthలోనే నేను రెంటెడ్ హోమ్ టూర్ అని చెప్పి ఇల్లు మొత్తం నేను మీకు చూపించాను. ఇప్పటికీ చాలామంది ఇల్లు చూపించమని అడుగుతున్నారు, మీది ఓన్ హౌస్ రెంటెడ్ హౌస్ అని. చాలా చాలా కామన్ కామెంట్ అనమాట నాకు అన్ని వీడియోస్లోని. సో అందువల్ల నేను మీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. రెంటెడ్ హోమ్ ఇది. సో నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను, రెంటెడ్ హోమ్ టూర్ చేశాను ఫ్రెండ్స్. సో షాపింగ్ హోమ్ టూర్ అనేది ఆల్రెడీ చేశాను సో అని చెప్పి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ఇంట్లో స్లైడింగ్ డోర్స్ ఎక్కువ అన్నాను కదా. హాల్లో ఒక స్లైడింగ్ డోర్ ఉంటుంది అండ్ ఒక స్లైడింగ్ విండో ఒకటి ఉంటుంది. అండ్ వంటగదిలో 2 విండోస్ ఉంటాయి అండ్ ఆల్సో ఒక పెద్ద స్లైడింగ్ డోర్ ఉంటుంది. 3 కూడా స్లైడింగే. అండ్ కింద బెడ్రూమ్లో, నా వెనకాల బెడ్రూమ్ కనిపిస్తుంది కదా, ఆ బెడ్రూమ్లో 2 స్లైడింగ్ విండోస్ ఉంటాయి. మేడ మీద కూడా ఒక స్లైడింగ్ డోర్, ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక విండో ఉంటుంది. అట్లా చాలా వరకు స్లైడింగ్ డోర్స్ ఎక్కువ అనమాట. స్లైడింగ్ డోర్స్ అండ్ స్లైడింగ్ విండోస్ చాలా ఎక్కువ. మినిమం ఒక బెడ్రూమ్లో 2 స్లైడింగ్ డోర్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటున్నాయి అనమాట. సో అందువల్ల నేను ఆ స్లైడింగ్ డోర్స్ గురించి పర్టికులర్లీ తీసుకోవడానికి రీజన్ అనమాట. మెయిన్ నేను వంటగదిలో స్లైడింగ్ డోర్ ఏదైతే ఉంటుందో దాని గురించి పర్టికులర్లీ ఆ దృష్టిలో పెట్టుకొని నేను తీసుకోవాల్సి వచ్చింది. అంటే నేను అది అసలు క్లీన్ చేయలేకపోతున్నాను. నార్మల్ డైలీ రొటీన్ క్లీనింగ్ కాకుండా నాకు అది చాలా బర్డెన్ అయిపోతుంది. సరేలే వదిలేద్దాము, తర్వాత క్లీన్ చేద్దాము అని అనుకుంటున్నా సరే నాకు అసలు మనసు ఒప్పట్లేదు. అసలు ఏదోలా అనిపించేసింది. అంటే నాకు క్లీనింగ్ది ఎక్కువ అనమాట. చెత్తగా ఉంటే అసలు నా బుర్ర ఏం పనిచేయదు. ఎక్కడ ఇంత చెత్త ఉన్నా సరే అస్సలు పనిచేయదు అనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసేసరికి నాకు చేతులు కూడా చాలా పెయిన్ వస్తున్నాయి అండ్ ఆల్సో చాలా ఇబ్బంది అవుతుంది. సో మెయిన్ ఆ స్లైడింగ్ డోర్స్ గురించి పర్టికులర్లీ తీసుకున్నాను. ఇప్పుడు రెంటెడ్ హోమ్లో ఉన్నా సరే మేము తీసుకున్నది కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఇల్లే కాబట్టి, ఈ విల్లానే కాబట్టి, ఈ టైప్ ఆఫ్ విల్లా కాబట్టి అక్కడ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి చూసాను అనమాట. నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. వాక్యూమ్ క్లీనర్ అనేది డ్రై వాక్యూమ్ క్లీనర్ పెట్టాను నేను. దాని బ్రాండ్ వచ్చేసి యురేకా ఫోర్బ్స్ నుంచి పెట్టాను అనమాట. అది అరౌండ్ నేను 2950 సంథింగ్ చేంజ్ అలా 2950 అలా పెట్టాను. సో స్క్రీన్ షాట్లో మెన్షన్ చేస్తాను కదా. సో ఎగ్జాక్ట్ ప్రైస్కే నేను తీసుకున్నాను. 4.6 రేటింగ్ ఉంది. చాలా బాగా నచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది. నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను అండ్ ఆల్సో కంప్లీట్గా అది ఎట్లా సౌండ్ ఎలా ఇస్తుంది అండ్ ఆల్సో క్లీనింగ్ ఎలా చేస్తుంది కంప్లీట్ నేను వీడియోస్ అనేవి తీసాను. సో మనం ఆ క్లిప్స్ అనేవి నేను మధ్యలో యాడ్ చేస్తాను. లాస్ట్లో నేను మీకు ప్రోస్ అండ్ కాన్స్ ఎందుకు పంపించాల్సి వచ్చిందని మాత్రం నేను మీకు చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్లిప్కార్ట్లోంచి తెప్పించానని చెప్పాను కదా వాక్యూమ్ క్లీనర్. సో నాకు అది ఈవినింగ్ వచ్చింది. పర్టికులర్ డేట్ నాకు గుర్తులేదు ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది కదా. అందువల్ల ఈవినింగ్ వస్తే నేను నైట్ కొంచెం క్యూరియాసిటీ ఎక్కువైపోయి ఓపెన్ చేసేసాను. మార్నింగ్ వరకు వెయిట్ చేయలేదు నేను. ఎందుకంటే నేను వాక్యూమ్ క్లీనర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఏదో స్టోర్స్లో అట్లా చూసానేమో కానీ యూస్ చేయటం అనేది ఎప్పుడు చూడలేదు అనమాట. అందువల్ల క్యూరియాసిటీ ఎక్కువై నేను ఓపెన్ చేసేసాను నైట్. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. అసలు డ్యామేజ్ అవ్వడానికి చిన్న కూడా అవకాశం లేదు. నీట్గా ర్యాప్ చేశారు, నీట్గా బబుల్ ర్యాప్ చేశారు. చాలా నీట్గా వచ్చిందనమాట.
తర్వాత ఇది బ్రాండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, యూరేకా ఫోర్బ్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను. చూడండి దాని మీద బాక్స్ మీద క్లియర్గా మాన్యువల్ అది క్లియర్గా ఉంది. అండ్ నేను ఒక్కొక్క పార్ట్స్ బయటికి తీస్తున్నాను, ఏంటేంటో చెయ్యి ఏంటేంటి అని చెప్పేసి. ఇలా మొత్తం పార్ట్స్ అన్నీ నేను సెపరేట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఒక మాన్యువల్ వచ్చింది. తర్వాత రోజు నేను ఇట్లా పార్ట్స్ అన్ని ఇట్లా పెట్టి తీసాను. ఇది మెయిన్ బాడీ అనమాట, మెయిన్ వ్యాక్యూమ్ క్లీనర్ది. వైర్ మాత్రం చాలా పెద్దది ఇచ్చారు. అండ్ ఒక హౌ టు డూ అండ్ సో మాన్యువల్ బుక్ అనేది ఉంటుంది కదా అది. అండ్ 2 గొట్టాల టైప్లో ఇచ్చారు, ఎక్స్టెన్షన్ రాడ్స్ లాగా. అండ్ ఇది బ్రష్ వచ్చేసి విండోస్కి అది క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అనమాట. ఇది కూడా సోఫాస్ కానీ మిగతా వాటికి క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కార్పెట్కి అండ్ సోఫా కుషన్స్కి అవి యూస్ చేయొచ్చు. అండ్ ఇది చాలా చిన్న చిన్న దాంట్లో ఉంటుంది కదా డస్ట్, దానికోసం అనమాట. ఇది వచ్చేసి మెయిన్ పార్ట్స్లో ఒకటి, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, దానివల్ల ఇది కార్పెట్ అండ్ ఫ్లోర్ క్లీనింగ్ అనమాట. ఈ బ్రష్ ఆన్ చేస్తే మనకి కార్పెట్కి బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఒక బెల్ట్ ఇచ్చారు, ఇది హ్యాండ్తో పట్టుకొని మనం క్లీన్ చేసుకోవడానికి కాబట్టి అది తగిలించి షోల్డర్కి తగిలించుకొని క్లీన్ చేసుకోవచ్చు, చేత్తో పట్టుకొని అవసరం లేకుండా. ఇవి మొత్తం దీంట్లో వచ్చిన పార్ట్స్ అనమాట, మొత్తం ఖాళీ అయిపోయింది. తర్వాత ఇది ఒకటి ఇచ్చారు, ఇది మిట్టు పట్టుకొని ఆడుతున్నాడు, అందువల్ల నేను ఇది పెట్టడం మర్చిపోయాను అందులో. ఇది కూడా మెయిన్ పార్ట్లో ఒకటి ఫ్రెండ్స్. మనం ఇది పెట్టే క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటాము మ్యాక్సిమము. ఇది ఆన్ అండ్ ఆఫ్ అనమాట, ఫోర్స్ ఎక్కువ తక్కువ ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ పార్ట్స్లో ఇది ఒకటి. ఇప్పుడు నేను ప్లగ్ ఆన్ చేసి మీకు దీనివల్ల ఎంత సౌండ్ అయితే వస్తుంది అనేది నేను మీకు ఈ క్లిప్లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ప్లగ్ ఆన్ చేశాను అండ్ దాని మీద ఉన్న బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, అది ఆన్ చేస్తున్నాను చూడండి. సౌండ్ చూసారా ఎంతవరకు వస్తుందో. వాక్యూమ్ క్లీనర్స్ మ్యాక్సిమం సౌండ్ అనేవి వస్తాయి. తర్వాత ఇది నేను పెట్టి చూస్తున్నాను, మెయిన్ పార్ట్స్లో ఒకటి అన్నాను కదా, వీటి పేర్లు అవి నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. అవి వాళ్ళు బుక్ ఇచ్చారు కదా, బుక్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి వీటి పేర్లు, అంటే ఆ పార్ట్స్ యొక్క పేర్లు. సో ఇది ఆన్ చేసి నేను ఫోర్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఇలా చేసుకోవచ్చు ఆ బటన్తో. అండ్ ఇంతవరకు ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది ఈ పర్టికులర్ పార్ట్. ఇది నేను ఒక కుషన్స్ మీద పెట్టి పార్ట్స్, ఇప్పుడు మనకి రాడ్స్ లాగా ఇచ్చారు కదా ఎక్స్టెన్షన్ రాడ్స్, అవి పెట్టి చూపిస్తున్నాను. దీనివల్ల మనకి పైన బూజ్ అది ఉంటుంది కదా, పైన ఎక్కి క్లీన్ చేసుకునేది లేకుండా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ అది పెట్టుకొని. సో చూసారా కింద దానికి కూడా, కింద ఫ్లోర్కి కూడా ఇలా యూజ్ చేయొచ్చు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో ఇలా చూపిస్తున్నాను. కుషన్ మీద పెట్టి, ఎందుకంటే కుషన్ ఇంకెవరు లేరనమాట నాకు హెల్ప్, అందువల్ల నేను ఒకదానికి కుషన్ మీద అలా పెట్టి, నేను మీకు ఎలాగో ఆన్ చేయలేదు కదా నేను, అందువల్ల పార్ట్స్ అవి ఒక్కొక్కటి పెట్టి చూపిస్తున్నాను. ఈ రాడ్స్ హెల్ప్తో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. ఫ్లోర్ క్లీనింగ్ అండ్ ఆల్సో కార్పెట్ క్లీనింగ్ ఇవన్నీ. అండ్ ఈ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ మనం ఇలా రౌండ్కి కూడా తగిలించవచ్చు. అండ్ ముందు ఒక చిన్న క్లిప్ ఉంది, ఆ క్లిప్కి కూడా మనం తగిలించవచ్చు. ఓకేనా. ఇలా హ్యాండ్తో ఇలా పట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ ఫెసిలిటీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇది చూసారా బాడీ అనేది, అది బటన్ ప్రెస్ చేయాలి ఆ బాక్స్ రావడానికి.
చూడండి ఆ బాక్స్ డస్ట్ కలెక్ట్ చేసే బాక్స్ రావడానికి మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో ఎలా ఉందనేది మనం చూద్దాము, అంటే లోపలి పార్ట్ చూద్దాము. ఇందు లోపలికి వస్తే ఒక ఫిల్టర్ లాగా ఉంది. అండ్ చూడండి ఇందాక నేను మీకు ఆన్ చేసి చూపించాను కదా, అప్పుడు కలెక్ట్ అయిన డస్ట్ ఇది. తర్వాత ఈ మెష్ అనేది మనం బయటికి తీసి చూద్దాము. చూసారా, నేను ఆల్రెడీ ఒక్కసారి యూజ్ చేశాను ఫ్లోర్ మీద, దాని నుంచి కలెక్ట్ అయిన డస్ట్ అనమాట అది మనం ఆ డబ్బా అనేది బాక్స్ అనేది మనం వాష్ చేసేసుకోవచ్చు. తర్వాత చూడండి చాలా చాలా డస్ట్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను క్లీన్ చేస్తేనే మీకు డస్ట్ కనిపిస్తుంది, కొత్తగా చూపిస్తే మీకు అంత క్లియర్గా ఉండదు. అందువల్ల నేను కొంచెం డస్టింగ్ చేశాను. డస్టింగ్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాను. పైన బూజు దులపడం అనేది, కింద ఫ్లోర్కి కొంచెం కొంచెం అలా ట్రై చేశాను. ఓకే, ఫైన్గా పనిచేస్తుంది ఇది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కాదు. నేను ప్రోస్ అండ్ కాన్స్లో నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఏంటి ప్రోస్ అనేవి, ఏంటి కాన్స్ అని నేను మీకు చూపిస్తాను. ఓకేనా. డస్ట్ ఇంత వచ్చింది, కలెక్ట్ అయిన డస్ట్ అనమాట. ఇది మనం వాష్ చేసుకొని డ్రై చేసుకొని అప్పుడు మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మళ్ళీ నేను దానికి ఫిక్స్ చేసేస్తున్నాను, మళ్ళీ యథాతథిగా పెట్టి మళ్ళీ పెట్టేస్తున్నాను. ఒకసారి కొంచెం గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ బటన్ ఆన్ చేసుకొని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బ్రష్ అనేది ఉంది కదా, విండోస్కి హెల్ప్ అయ్యేది, అది పెట్టి నేను విండోస్ క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇట్లా మనం బ్రష్ పెట్టి అది ప్లగ్ పెట్టి ఇవన్నీ పెట్టి మెషినరీగా చేసుకునే బదులు ఒక వెట్ క్లాత్ ఆర్ డ్రై క్లాత్ లేదంటే సెమీ వెట్ క్లాత్ పెట్టి నీట్గా ఇది చేసే 10 నిమిషాల్లో మనం 3 నిమిషాల్లో విండో గ్రిల్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు అనిపించింది. ఏదైనా మనం చేతితో మెషిన్ హెల్ప్ లేకుండా చేసేది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అండ్ ఆల్సో టైం కూడా తక్కువ పడుతుందని అనిపిస్తుంది. కొన్ని మెషిన్స్ టైం సేవ్ చేస్తాయి, బట్ నాకు తెలిసి ఇదైతే కాదు. అండ్ నేను ఎక్కువ అంటే బాగా అంటుకునే డస్ట్ దగ్గర గట్టిగా పెడితేనే అది క్లీన్ అవుతుంది. మనం ఇప్పుడు ఇది బూజ్ అనేది ఎలా రిమూవ్ అవుతుందో, ఎలా క్లీన్ అవుతుందో అనేది చూద్దాము. నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ రాడ్ పెట్టాను, ఇక్కడ చిన్న బూజ్ ఉంటే అది నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి, దగ్గరగా పెడుతుంటేనే అది సక్ చేసుకుంటుంది. అది నార్మల్గా నేను అనుకునేది వ్యాక్యూమ్ క్లీనర్ ఇచ్చే ఫోర్స్కి మనం దాని నుంచి ఒక 2 కొంచెం దగ్గరగా ఉన్నప్పుడే దాని నుంచి ఒక కొంచెం సక్ చేసుకునేలాగా అది పని చేయాలి. బట్ దాని దగ్గర వరకు పెడుతుంటేనే అది తీసుకుంటుంది, లేదంటే లేదనమాట. చూడండి, ఇక్కడ నేను విండో మీద చాలా బూజ్ ఉంది కదా, అది నేను తీస్తున్నాను. బట్ నాకు అంత కంఫర్టబుల్గా లేదు క్లీన్ చేయడానికి. గొట్టం అది లోపలికి పెట్టి క్లీన్ చేయాలన్నమాట. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, దాని దగ్గర వరకు వెళ్తేనే అది రిమూవ్ అవుతుంది. చూసారా, ఇక్కడ కార్నర్స్లో కూడా ఏదైనా గట్టిగా పట్టుకున్నది అంటే డస్ట్ గట్టిగా బూజ్ అది గట్టిగా పట్టుకునే బూజ్ అది ఉంటుంది కదా, అది కూడా కొంచెంసేపు అలా దాని మీద పెడుతుంటేనే అది లాగుతుందన్నమాట. ఇది కిచెన్లో ఉండే స్లైడింగ్ డోర్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ స్లైడింగ్ డోర్స్ చూసిన వెంటనే నేను వాక్యూమ్ క్లీనర్ ఎందుకు తెప్పించాల్సి వచ్చిందనేది. నేను ఇది చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు, అందువల్ల ఇలా ఉందన్నమాట. అంటే వాక్యూమ్ క్లీనర్ రాగానే క్లీన్ చేద్దాం అనే దాంతో నేను పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను ఒక టూత్ బ్రష్ హెల్ప్తో మొత్తం దాన్ని కొంచెం అంటుకొని ఉంటుంది కదా, దాన్ని కొంచెం రబ్ చేస్తున్నాను. సో వాక్యూమ్ క్లీనర్కి కొంచెం పని తక్కువ చేద్దామని చెప్పి, పాపం ఇందాక నుంచి ఇది క్లీనింగ్ అనేది చేసింది కదా పాపం కష్టపడి, అందువల్ల దాన్ని కొంచెం పని తగ్గిద్దామని చెప్పి ఇలా కొంచెం బ్రష్ చేస్తున్నాను.
దీనివల్ల వాక్యూమ్ క్లీనర్కి మనం పెట్టిన వెంటనే అది డస్ట్ సక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నార్మల్ మనం వాక్యూమ్ క్లీనర్ లేకుండా స్లైడింగ్ డోర్స్ క్లీన్ చేయడానికి కూడా ఇదే మెథడ్ యూస్ చేయాలి. ఫస్ట్ బ్రష్తో క్లీన్ చేయాలి, ఆ తర్వాత చేత్తో క్లీన్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను వాక్యూమ్ క్లీనర్ యూస్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవటానికి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ క్లిప్ అనేది. చూసారా ఇంకా డస్ట్ ఉంటూనే ఉంది. అక్కడ నేను బ్రషింగ్ చేశాను కదా దాని తర్వాత కూడా మధ్యలో ఉన్న దాన్ని కలెక్ట్ చేస్తుంది. ఆ మూలన ఉన్న డస్ట్ అలాగే ఉంది చూడండి. నేను ఫోర్స్ ఎక్కువలో పెట్టి చూస్తున్నాను, బట్ బాగా ఫ్రీగా ఉన్న డస్ట్ని అది కలెక్ట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మూలన ఉన్నది అస్సలు క్లీన్ చేయట్లేదు. ఇంతవరకు మాత్రమే అది క్లీన్ చేస్తుంది. అక్కడైతే అసలు క్లీన్ చేయలేదు. అండ్ ఇందులో అయితే దోరనే దోరటం లేదు. ఇది అది పెద్దది అయిపోయింది అనమాట. కిచెన్లో విండోస్ వైస్కి వచ్చేద్దాము. ఇవి నేను గ్యాస్ స్టవ్ పైన ఉంటుంది కదా ఆ విండో అనమాట. పర్టికులర్గా ఇది క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ పైన ఉండే విండోస్ క్లీన్గా లేకపోతే దాని నుంచి వచ్చే డస్ట్ అంతా మన ఫుడ్లో పడే అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఇవి క్లీన్గా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇవి క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే మెథడ్ బ్రష్తో కొంచెం అది ఈజీ చేస్తున్నాను, కొంచెం రబ్ చేస్తూ. నాకు ఇది చెయ్యి అస్సలు దూరదు ఈ విండోలోకి క్లీన్ చేయడానికి. అటు సైడ్ పోనీ అవతల సైడ్ వెళ్ళి క్లీన్ చేద్దామన్నా సరే స్లైడింగ్ డోర్స్ వల్ల అవ్వదన్నమాట. అందువల్ల ఇది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది క్లీన్ చేసినప్పుడు మెషిన్ ఆగిపోయింది అనమాట. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇది క్లీన్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆగింది అంటే అది నేను 15 మినిట్స్ 20 మినిట్స్ ఇలా మీకు డెమో ఇద్దామని యూజ్ చేశాను కదా, అందువల్ల ఓవర్ హీట్ అయిపోయింది అనమాట. ఓవర్ హీట్ అయిపోయి అది ఆఫ్ అయిపోయింది. జస్ట్ ఒక 15 మినిట్స్ ఆన్లో, అది కూడా కంటిన్యూగా ఆన్లో లేదు. నేను ఒక క్లిప్ తీసి మళ్ళీ వేరే పని చూసుకోవడం అట్లా చేశాను. గ్యాప్ అయితే ఇచ్చాను మధ్యలో. బట్ 15 మినిట్స్కి 20 మినిట్స్కి అది ఓవర్ హీట్ అయిపోయి ఆగిపోవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. నేను మళ్ళీ ఎప్పుడు ఆన్ చేయాలో తెలీదు, మళ్ళీ ఎప్పుడు కూల్ అవుతుందో తెలీదు. కూల్ అయితే మనం బాడీని పట్టుకొని మనం చెప్పచ్చు కూల్ అయిందో లేదని. మళ్ళీ ఇన్ కేస్ అది మళ్ళీ ఆన్ అవ్వకపోతే ప్రాబ్లం కదా. సో ఇది మొత్తం కొంచెం ఈ విండో క్లీన్ చేసి నేను పక్క విండోకి వెళ్ళేసరికి అది ఆగిపోయింది అనమాట కంప్లీట్గా. ఇందులో కూడా అసలు ఏం పని చేయలేదు. ఇక్కడ ఇన్నర్ కార్నర్స్లో కూడా మెయిన్ ప్రాబ్లం ఈ వాక్యూమ్ క్లీనర్కి ఏంటంటే అది సక్ చేసుకోవట్లేదు, ఫోర్స్ఫుల్గా అది తీసుకోవట్లేదు డస్ట్ని. ఆ ఫోర్స్ అనేది అస్సలు లేదు. నేను మీకు ప్రోస్ అండ్ కాన్స్లో ఈజీగా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎందువల్ల నాకు నచ్చలేదు అండ్ ఏ పాయింట్స్ నచ్చాయి అన్న విషయంలో మాత్రం. అండ్ మాకు ఆగిపోయిన తర్వాత మాకు అసలు అర్థం కాలేదు. మేము అప్పటికే చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. అండ్ ఈ వీడియో తీయడానికి నేను కొంచెంసేపు వెయిట్ చేశాను, ఎందుకంటే ప్రవీణ్ ఉండాలి నా పక్కన క్లీన్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇంకొక మనిషి ఉండాలి ఇది నేను షూట్ చేయడానికి అది ఇది అని చెప్పి. అర్థం కాలేదు. మేము కొంతసేపు అన్నీ చెక్ చేసుకున్నాం ఎందుకు ఆగిపోయింది అబ్బా అని చెప్పి. ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్లోకి వెళ్ళిపోదాము. పాజిటివ్స్ వచ్చేసి అందు మీద నాకు హ్యాండీగా అనిపించింది ఫ్రెండ్స్. ఆ వాక్యూమ్ క్లీనర్ పట్టుకోవడం కానీ చేసుకోవడం కానీ హ్యాండీగా అనిపించింది, అదొక పాజిటివ్. అండ్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర. మెయిన్ నేను స్లైడింగ్ డోర్స్ ఏదైతే అనుకున్నానో అది కంప్లీట్గా రిమూవ్ చేయలేకపోయింది. అది ఏదైతే ఉందో స్లైడింగ్ డోర్స్కి పర్టికులర్గా బ్రష్ అది దేనికైతే ఇచ్చారో అది కంప్లీట్గా చేయలేకపోతుంది. నేను మెయిన్ విండోస్కి వాటికి తీసుకున్నాను కాబట్టి వెట్ క్లాత్ డ్రై క్లాత్ నాకు క్లీన్ చేసుకోవడం చాలా బర్డెన్గా అనిపిస్తుంది కాబట్టి నేను విండోస్ ఇన్ ది డోర్స్ అందువల్ల తీసుకున్నాను. బట్ వాటికి యూజ్ అవ్వకపోతే నేను కొని కూడా యూజ్ ఉండదు కదా.
అండ్ ఆల్సో నేను ఒక హాఫ్ అన్ అవర్ క్లీన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ 20 minutes to హాఫ్ అన్ అవర్ నేను ఆన్ చేసి క్లీన్ చేస్తున్నప్పుడు ఒక్క స్లైడింగ్ డోర్ వంటగదిది ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోతుంది, అది ఓవర్ హీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు ఆన్ చేసినా సరే అది అవ్వట్లేదు. మెయిన్ నేను పెద్ద వాటి మీద ఇన్వెస్ట్ చేయలేక చిన్నది తీసుకున్నాను. పెద్దది ఎందుకు, నేను క్లీన్ చేసుకుంటున్నాను కదా, పెద్దది నాకు అవసరం లేదని చెప్పి చిన్నది తీసుకున్నాను. బట్ మనం ఏదైతే చేత్తో పట్టుకొని చేస్తామో, చేత్తో పట్టుకొని చేస్తున్నప్పుడు అది మిషన్ ఎక్కువ కదులుతుంది. కదలడం వల్ల నేను ఫస్ట్ అది కదిలినప్పుడు తుల్లిపడ్డాను అనమాట. సో అది ఎక్కువ ఇదవుతుంది, అదేంటంటారు, షేక్ అయిపోతుంది అనమాట అది మనం చేత్తో పట్టుకునేది. అండ్ ఆల్సో ఎక్కువ అది మనకి ఏదైతే ఇచ్చారో సక్ చేసుకునేది, డస్ట్ సక్ చేసుకునేది, అది అస్సలు ప్రాపర్గా పని చేయట్లేదు. మిగతా వాళ్ళకి ఎందుకు అంత బాగా నచ్చిందో నాకు అసలు తెలియట్లేదు. 3000 పెట్టి 4.6 రేటింగ్ ఉందంటే నేను చాలా బాగుంటుంది అనుకుని తీసుకున్నాను. బట్ నేను అది రిటర్న్ చేయడానికి కూడా ఒక నిమిషం ఆలోచించాను. బట్ నాకు అసలు మనసు ఒప్పలేదు అది ఉంచడానికి. ఎందుకంటే అది తక్కువ రేట్ అయితే కాదు, 3000 అంటే తక్కువ అమౌంట్ కాదు. అండ్ ఆల్సో అది చేసే పనితీరు అసలు అయితే నాకు నచ్చలేదు. అది బూజ్ దులపడానికి ట్రై చేశాను. చేస్తుంటే మన బూజ్ దగ్గర వరకు పెడుతుంటేనే అది ఆ బూజ్ అనేది సక్ చేసుకుంటుంది పైన కదా. అంత దగ్గరగా సక్ చేసుకున్నట్టయితే మనం ఈ స్టిక్ ఉంటుంది కదా, మనకి బూజ్ దులుపుకునే స్టిక్లు ఉంటాయి కదా, బ్రష్ అది వచ్చి ఉంటుంది, దాంతో ఈజీగా చేసుకోవచ్చు కదా. టైం వేస్ట్ అవుతుంది బాగా, దాంతో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం అది ఇలా పెట్టి అది బిగించి సక్ చేసుకునేంత వరకు అది అలా ఉంచి నించునే బదులు బ్రష్తో ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది హాల్ అంతా బూజు దులపడం. నాకు ఎందుకో చాలా వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. అండ్ ఆల్సో వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ అనిపించింది. మనకు ఆల్సో పవర్ కూడా చాలా వేస్ట్ అవుతుంది దానివల్ల అంతసేపు ఉండేసరికి. అండ్ దట్టు నేను తీసుకున్నదైతే బ్యాగ్స్ తీసుకున్నాను. బ్యాగ్ అది ఉంటుంది లోపల బాక్స్, అండ్ ఆ బ్యాగ్ అది ఉంటుంది. మీరు ఎప్పుడైనా వాక్యూమ్ క్లీనర్ ట్రై చేద్దాం అనుకుంటే డస్టింగ్ బ్యాగ్స్తో కాకుండా డస్టింగ్ బాక్స్ ఉంటుంది, బ్యాగ్ కాకుండా బ్యాగ్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా. మీరు మళ్ళీ ఆ బ్యాగ్ని గట్టిగా వాష్ చేసుకొని ఎండబెట్టుకుని అది ఆరిన తర్వాత మళ్ళీ అది యూజ్ చేయాల్సి వస్తుంది. లేదా బాక్స్ అనుకుంటే మీరు ఈజీగా డస్ట్ త్రో చేసేయడానికి బాగుంటుంది. డస్టింగ్ బ్యాగ్స్ ఉన్న వాక్యూమ్ క్లీనర్స్ అవాయిడ్ చేస్తే మంచిది. నేను ఈ ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు చెప్తున్నాను, ఓకేనా. తర్వాత దానికి ఇచ్చే ప్రాపర్వి ఉన్నాయి కదా, టూల్స్ అనేవి ఇచ్చారు కదా, అవి ప్రాపర్గా అసలు పనిచేయట్లేదు. అంత స్టడీగా ఉన్నాయని చెప్పట్లేదు. ఓన్లీ మిషన్ ఒక్కటే స్టడీగా ఉంది. మిగతావన్నీ కొంచెం అంటే 3000 వర్త్ అయితే నాకైతే అనిపించలేదు. మిగతావి ఇచ్చిన ఆ గొట్టాలు అవి ఉన్నాయి కదా, అవన్నీ నాకైతే అనిపించలేదు. తర్వాత వాళ్ళు బ్రష్ ఇచ్చారు విండోస్కి, అవి వాటికి యూజ్ చేయడానికి ఒక బ్రష్ ఇచ్చారు. దేంతో కూడా ఫ్రెండ్స్ సీరియస్గా చెప్తున్నాను, సక్ చెయ్యట్లేదు మెషిన్ అనేది. వాక్యూమ్ క్లీనర్ డస్ట్ని సక్ చేసుకోకుండా ఉంటే వాక్యూమ్ క్లీనర్ అనిపించుకోదు కదా, నాకు అదే అసలు అర్థం కాలేదు. అండ్ ఒక 10 నిమిషాలు ఒక 20 minutes యూజ్ చేసేసరికి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం అనేది డిజాస్టర్ అనమాట. సో నేనైతే మళ్ళీ ఈ రేంజ్లో అయితే నేను మళ్ళీ ఇంక తీసుకోదలుచుకోలేదు. చూడాలి ఇంకొకటి ఏమైనా ఆప్షన్ ఉంటే చూడాలి. అప్పుడు నేను పెద్దది ఇన్కేస్ ఆ పెద్దది అవసరం పడితే చూస్తానేమో. కానీ ఇంకా హ్యాండీగా ఉన్నది నేను క్యారీ చేయలేనేమో అనిపిస్తుంది. దానికి తోడు చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా 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 ప్రాబ్లం అనమాట. మనకి చేత్తో పట్టుకొని చేయాలి, మళ్ళీ అది మెషిన్ హ్యాండిల్ చేయాలి, పిల్లలు వస్తే వాళ్ళని హ్యాండిల్ చేయాలి, ఇలా పట్టుకొని ఇలా చేయడానికి దాని బదులు మనం ఏ వెట్ క్లాత్ డ్రై క్లాత్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చేమో అని అనిపించింది సీరియస్గా. అండ్ అది నాయిస్ ఎంత పెద్ద నాయిస్ వస్తుందంటే చాలా 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 ఎక్కువ నాయిస్ వస్తుంది దాని నుంచి. ఓకే, వాక్యూమ్ క్లీనర్ మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తే ఎంత నాయిస్ అయినా మహా అయితే మనం ఒక అరగంట యూస్ చేస్తాం, మొత్తం డస్టింగ్ చేయడానికి ఒక అరగంట యూస్ చేస్తాం అనుకోండి, ఆ అరగంట మనం బేర్ చేయొచ్చు. బట్ అది సక్ చేసుకోవట్లేనప్పుడు అంత సౌండ్ పెట్టుకొని మనం ఎందుకు బేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. అది ఇచ్చిన నాయిస్ అంతగా అది పని చేయట్లేదు అంటాం కదా, అదేంటి తినడం తక్కువ హడావిడి ఎక్కువ అంటాం కదా, ఆ టైప్లో అనిపించింది అనమాట. పని తక్కువ హడావిడి ఎక్కువ చేస్తుంది మిషన్ మాత్రం వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి. దానికి టూల్స్ అయితే బాగానే ఇచ్చారు అండ్ బెల్ట్ ఇచ్చారు, మనం ఇలా కొంచెం తగిలించుకొని చేసుకోవడానికి, అదైతే కొంచెం పాజిటివ్ అనిపించవచ్చు. అండ్ మిషన్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది, క్లాసీ లుక్ ఇస్తుంది. ఆ బాక్స్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకొని డస్ట్ అది రిమూవ్ చేసుకొని అవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. బట్ నో వర్క్, ఏం పని చేయట్లేనప్పుడు ఎంత అందంగా ఉన్నా సరే వేస్ట్ కాబట్టి. సో నేను ఈ మెషిన్ మీద నేను చూసింది అయితే, ఈ వాక్యూమ్ క్లీనర్ మీద నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇదే ఫ్రెండ్స్.
నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మేబీ నేను అబ్జర్వ్ చేసింది అది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఎలక్ట్రానిక్స్ మీరు ఆన్లైన్లో కొన్నప్పుడు మాత్రం దానికి రిటర్న్ పాలసీ ఉందా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ వాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ చేసి ఒక రోజు టెస్ట్ చేసిన వెంటనే నేను ఆప్షన్ చూశాను, రిటర్న్ ఆప్షన్ చూశాను. బట్ నాకు కనబడలేదు రిటర్న్ ఆప్షన్. కొంచెం కంగారు పడ్డాను. మళ్ళీ తర్వాత రోజు ప్రవీణ్ చూసారన్నమాట. చూసి అప్పుడు అది రిటర్న్ పెట్టాను అనమాట. వెంటనే ఒక్క నిమిషం కంగారు వచ్చింది, ఎందుకంటే 3000 వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో నేను ఫస్ట్ రోజే రిటర్న్ పెడదామని ఎందుకు అనుకున్నానంటే, నేను డస్ట్ వేసింది డస్ట్ అది సక్ చేయకుండా అక్కడే నాకు పని చూపించలేనప్పుడు ఇంకా నాకు ఎందుకు అని చెప్పి నేను ఇంకా రిటర్న్ పెట్టేద్దాము, చూద్దాంలే తర్వాత అని చెప్పి చూస్తే ఆప్షన్ కనబడితే నాకు కొంచెం కంగారు అనిపించింది. అది అలా నేను అది కంప్లీట్ ఫుల్ ప్లేజెడ్గా వాడను లేను, అలాగని డబ్బులు కూడా తక్కువ కాదు అని చెప్పి. సో నేను ఈ టిప్ మాత్రం ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ మాత్రం హెయిర్ అప్లయన్సెస్ అయినా, లేదంటే హెయిర్ స్ట్రైట్నింగ్కి, లేదంటే నార్మల్ ఇలాంటి మెషిన్స్ కానీ, వాక్యూమ్ క్లీనర్స్ ఇట్లాంటివి ఏవైనా కానీ మీరు రిటర్న్ పాలసీ ఉంటేనే చూసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చాక ఇన్ కేస్ అది వాళ్ళు కండిషన్స్ అప్లై అని ఉంటుంది కదా ఒకటి డిస్క్రిప్షన్ దగ్గర, అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు కూడా రిటర్న్ పాలసీ లేదు దీనికి. అండ్ ఆల్సో ఇన్ కేస్ మనకి రిటర్న్ పాలసీ లేకపోతే అది దారిలో ఇన్ కేస్ బ్రోక్ అయినా సరే మనం రిటర్న్ చేయలేం. అది బాగా ఎక్స్ట్రాడినరీగా పని చేసినా సరే మన దగ్గరికి వచ్చాక అది దారిలో విరిగినా చేసిన ఏదైనా పీస్ బ్రోక్ అయినా సరే మనం దాన్ని రిటర్న్ పాలసీ లేదు కాబట్టి మనం దాన్ని రిటర్న్ చేయలేము కదా. అందువల్ల మీరు రిటర్న్ పాలసీ ఖచ్చితంగా 1కి 2 సార్లు చూసుకోండి. ఏదైనా ట్రిమ్మర్ కానీ, హెయిర్ డ్రైయర్ కానీ, ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ వైజ్లోకి వస్తే ఏదైనా సరే. వాక్యూమ్ క్లీనర్ అనేది అన్నిటి మీద నేను ట్రై చేసి చూశాను కానీ, అంటే విండోస్ మీదకి అండ్ ఫ్లోర్ మీద, స్లైడింగ్ డోర్స్ లోపల అదంతా నేను ట్రై చేసి చూశాను కానీ, బట్ నేను సోఫా మీద మాత్రం నేను అసలు ట్రై చేయలేదు. ఎందుకంటే అది నార్మల్గానే నేను కింద నేల మీద వేసేది కొంచెం చేసుకుంటుంది. స్లైడింగ్ డోర్స్ దగ్గర నాకు అసలు నో వర్క్ అని అనిపిస్తుంది. అంటే మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. చిన్న డస్ట్ కూడా అది ఇచ్చే సౌండ్కి, అది ఇచ్చే ఫోర్స్కి అది గట్టిగా సక్ చేసుకోవాలి. అందువల్ల నేను ఇంకా సోఫా మీద కూడా వేస్ట్ కదా అని చెప్పి నేను ఇంకా ట్రై చేయలేదు. అండ్ బ్లోది ఉంటుంది కదా, అది ఆప్షన్ బ్లోది కూడా నేను ట్రై చేసి చూశాను. బ్లో వల్ల మనకి ఏంటి యూజ్, దానివల్ల మనకి డస్ట్ ఎగిరి వేరే ప్లేస్లో పడుతుంది. మళ్ళీ మనం ఆ ఏరియా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిందే, మళ్ళీ సక్ మోడల్ పెట్టుకొని మళ్ళీ చేసుకోవాల్సిందే కదా. సో అందువల్ల నేను బ్లోది వీడియో తీసి ఏం చూపించలేదు మీకు. జనరల్గా నేను ట్రై చేశాను. అండ్ మేబీ 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇస్తే ఎక్కడ రిటర్న్ అవ్వదేమో అని భయంతో నేను మొత్తం అంతా తీసినప్పుడు షూట్ చేసేసి రిటర్న్ పెట్టేశాను అనమాట. సో అందుకే ఇప్పుడు నా చేతిలో లేదు అది. అండ్ ఆల్సో నేను ఫస్ట్ అది ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చింది కదా, అన్బాక్సింగ్ చేసిన తర్వాత నేను మీకు పర్టికులర్ ఇలా చూపించుకుంటూ ఒక వీడియో చేశాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఫోన్లో మెమరీ ఎక్కువ అవ్వడం వల్ల పెద్ద ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేసాను. అందువల్ల ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. అందుకే నేను మళ్ళీ ఈరోజు ప్రోస్ అండ్ కాన్స్తో పాటు ఇంట్రడక్షన్ది కూడా మొత్తం చేస్తున్నాను అనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీరు యూరేకా ఫోర్బ్ సేమ్ వాక్యూమ్ క్లీనర్ వాడుతున్నారంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మాకు కూడా నాతో షేర్ చేసుకోండి. అవ్వాలని లేదు కదా, నా దగ్గర పని చేయట్లేదు, మేబీ అది డిఫరెంట్ మిషన్ అయ్యి ఉండొచ్చు, సేమ్ బ్రాండ్ అయినా సరే ఒక్కొక్క పీస్ ఒక్కొక్కలా పనిచేస్తుంది కదా, అది మనం చెప్పలేము ఏదైనా ఎలక్ట్రానిక్స్ విషయంలో. అందువల్ల మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది, మీరు ఇన్ కేస్ వాక్యూమ్ క్లీనర్స్ వాడుతూ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ఈ కొంచెం అఫోర్డబుల్ రేంజ్ 3000, 3500 ఇలాంటి అఫోర్డబుల్ రేంజ్ 2500 అయినా పర్లేదు, అఫోర్డబుల్ రేంజ్ నాకు కొంచెం సజెస్ట్ చేయండి. నేను ఇప్పుడు కాకపోయినా ఇప్పుడైతే నేను అసలు టచ్ చేయను, చూడాలని కూడా అనుకోను. తర్వాత చూస్తాను. తర్వాత ఎలాగైనా నాకు కంపల్సరీగా కావాలి, ఈ టైప్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి. ఓకేనా? సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అయింది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను ఫుల్గా ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఫుల్గా పెట్టేసి, ఈ ఆయిల్ తెగ వాడుతున్నాను ఈ మధ్య, ఇది పెట్టేసి ఫుల్గా మసాజ్ చేసి పెట్టాను. ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు, అందువల్ల ఫుల్ మసాజ్ చేసి పెట్టేశాను అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్ కూడా ఏం తీయలేదు.
అనకాపల్లి వెళ్ళాలి అన్నాను కదా, దాని గురించి అని చెప్పి బట్టలు అవి సర్దుతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎప్పటిలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే నేను డైలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, కంప్లీట్గా అన్ని వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. షాపింగ్ హాల్స్, షాపింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. మీకు నా వీడియోస్ ఏమైనా నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే కనిపిస్తుంది, నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు నాకు ఏదైనా సజెషన్స్ అయినా అడ్వైజెస్ అయినా ఇవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్ చూస్తాను. ఫ్రీ ఉన్నప్పుడు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? టేక్ కేర్.